గురుగారు, షోడశ గణపతుల ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? రామాయణంలో కూడా వినాయకుని స్మరణ ఉందా? గణపతులు అనేకం. గణానాం పతయే నమః అనేటటువంటి సంకల్పంతో గణపతి అన్న శబ్దాన్ని మనం వింటున్నాం. ఈ దేహానికి త్రిభంగి అన్న పదం ఒకటి ఉంది. కృష్ణుడు త్రిభంగినే నమః ఆ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవస్తనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలా మానుష విగ్రహ శ్రీవత్సకౌస్తు భతరో యశోదా వత్సలో హరి. త్రిభంగినే నమః చతుర్భుజాత చక్రాసి గదాశంఖ అద్యుధాయుధ నామావళిలో కాలి మడమ ఒకటి, నడుము మడమ ఒకటి, తల మడమ ఒకటి, ఇలా మూడింటిని మడిచే విధంగా మనం చూస్తుంటాం. త్రిభంగి పరమేశ్వరుడు కృష్ణుడు. మానవ దేహాన్ని ధరించిన మనము 8 స్థలాలలో అలా దేహాన్ని మడిచేటటువంటి శక్తిని కలిగి ఉంటాం. మెడ, మోచేతులు, ఇలా చేతి ముంజెయ్యి, మోకాళ్ళు, నడుము, పాదాలు. ఈ 8 కూడా ఒక శక్తి ఉంటుంది. మోకాలిలో గుజ్జు అరిగిపోయింది అంటారు, కీళ్ల మార్పు కావాలి అంటారు, వృద్ధాప్యం కనిపించే స్థలాలు ఇవే. వీటికి అధిపతి గణపతి. గణపతిని ఉపాసన చేస్తే వృద్ధాప్యం రాదు. అలాంటి ఆ గణపతికి సంబంధించి గణేశ పురాణం, ముద్గల పురాణం అనే 2 పురాణాలతో పాటుగా బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం అనే పురాణాలు తెలియజేస్తాయి. విష్ణు ధర్మోత్తరలో ఉన్నట్లుగానే ఈ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా కృష్ణుడే వినాయకుడిగా జన్మించాడు అనే వృత్తాంతం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ముద్గల పురాణంలో గణపతికి సంబంధించిన 16 రూపాలు ఉన్నాయి. సుముఖశ్చేతంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ధూమ్రకేతు గణాధ్యక్ష. ఇలా షోడశైత నామాని 16 నామాలలో గణపతి రూపాలను మనకు ముద్గల పురాణం వివరిస్తుంది. అలాంటి గణపతిని మనం భాద్రపద మాసంలో భద్రకరమైన జీవితాన్ని అనుగ్రహించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ 16 గణపతుల రూపాలకు భిన్నమైన మరి ఒక విధమైన పేర్లతో తరుణం బాల విఘ్నేశం అనే పేరిట 16 రూపాలను మనకు గణేశ పురాణం మరి ఒక విధంగా కూడా వివరిస్తుంది. మొత్తం మీద 32 విధాలుగా ఉండే గణపతులలో 16 గణపతులనైనా మనం స్మరించుకోవాలి. యాత్రాకాలే ప్రయాణం చేసే సమయంలో స్మరిస్తే యాత్రలో కలిగే విఘ్నాలన్నీ తొలగిపోతాయి, కార్యసాధన చేకూరుతుంది, కార్యఫలం సిద్ధిస్తుంది. ఇలాంటి ప్రయోజనాలతో షోడశ గణపతులను స్మరించాలి. ఇది విషయం.